శాంభవి అయితే అంజలి దగ్గరికి వచ్చి, "నువ్వు ఒక పని నాకు చేసి పెడతావా?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న అంజలి అయితే, "ఏంటంటీ అలా అడుగుతున్నారు? మీరు అడగడం కాదు, ఆర్డర్ వెయ్యండి. నేను మీకు ఏదైనా చేసి పెడతాను" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న శాంభవి అయితే, "శభాష్ కోడలా! నా కోడలంటే ఇలాగనే ఉండాలనుకున్నాను. నువ్వు అలాగనే ఉన్నావు. అందుకే నిన్ను నా కోడలుగా చేసుకుంటున్నాను" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అంజలి అయితే ఒక్కసారిగా ఆ శాంభవి వైపు అయితే అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న అంజలి, "ఏం చెయ్యాలో చెప్పండి" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న శాంభవి, "నాకెందుకో జయచంద్ర వారసులు ఆ కొత్తగా వచ్చారు కదా! ఆ టీచర్సే అనిపిస్తుంది. అందుకే నువ్వు నేరుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మీరేనా జయచంద్ర వారసులు అని చెప్పేసి అయితే గట్టిగా నిలదీయు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అంజలి అయితే ఒక్కసారిగా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న శాంభవి అయితే, వింటున్నావా?" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న అంజలి, "ఆ! వింటున్నాను" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. "సరే నువ్వు వెళ్లి అడుగు" అని చెప్పేసి అక్కడి నుండి పంపిస్తూ ఉంటుంది. ఇంతలో అంజలి వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వచ్చి, మీరు జయచంద్ర వాళ్ళ వారసులా ఏంటి?" అని చెప్పేసి అయితే వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళని అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అమృత ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. "ఏంటి అంజలి ఎందుకు ఇలా అడుగుతుంది?" అని చెప్పేసి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న అంజలి అయితే, "మీరు నిజం చెప్పండి. మీరు నిజం చెప్తే ఆ శాంభవి గారి చేతుల్లో బ్రతికిపోతారు. లేదంటే మీరు చచ్చిపోతారు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. "మీరు నిజం చెప్తే చాలా బావుంటుంది" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఏం మాట్లాడాలో తెలియక అలా నించొని ఉండిపోతారు. ఏంటి ఎప్పుడూ లేనిది అంజలి ఎందుకు ఇలా మాట్లాడుతుంది అని చెప్పేసి అయితే అరుణ్ కూడా అనుకుంటూ ఉంటాడు. ఇంతలో శాంభవి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో అని చెప్పేసి అయితే పక్క నుండి వింటూ ఉంటుంది.